దృష్టంతా తన కూతురు కవితను తీహార్ జైలు నుంచి బయటకు తీసుకురావడంపైనే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి అన్నారు. గాంధీ భవన్లో చిట్చాట్ చేసిన ఆయన కవిత కోసమే కేటీఆర్ ఢిల్లీలో మకాం వేశారని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చలు జరిగాయని, అందుకే హరీష్ రావుపై బండి సంజయ్ ప్రేమ ఒలకబోస్తున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ దృష్టంతా తన కూతురు కవితను తీహార్ జైలు నుంచి బయటకు తీసుకురావడంపైనే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి అన్నారు. గాంధీ భవన్లో చిట్చాట్ చేసిన ఆయన కవిత కోసమే కేటీఆర్ ఢిల్లీలో మకాం వేశారని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చలు జరిగాయని, అందుకే హరీష్ రావుపై బండి సంజయ్ ప్రేమ ఒలకబోస్తున్నారని సెటైర్లు వేశారు. మధు యాష్కి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, మధు యాష్కి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి అంటారు? ప్రధానంగా మధు యాష్కి చాలా సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. కేసీఆర్ చేసినటువంటి తప్పిదాల వల్లనే ఆయన యొక్క బిడ్డ జైలుకు పాలైందని, అదేవిధంగా చాలా మటుకు ఆయన చేసిన స్వయంకృత అపరాధం వల్లనే ఇదంతా జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. సో తెలంగాణ కాంగ్రెస్ లో ప్రజాస్వామిక వాతావరణం ఉన్న నేపథ్యంలో అందరూ టీఆర్ఎస్ పార్టీ నుంచి వేడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా ఆ పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమైనప్పటికీ తెలంగాణలో అది అనివార్యంగా మారిందని కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా కేసీఆర్ నియంత్రిత పోకడ గాని, విమలక్కను, అదేవిధంగా గద్దన్ లాంటి వాళ్లకు టైం ఇవ్వకపోవడం అన్ని కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకుల నుంచి మొదలు పెడితే అధికారుల వరకు కూడా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి కూడా కేసు నుంచి బయటపడాలని కూడా పైరవీలు చేస్తున్నారని కూడా ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది. గత ప్రభుత్వంలో కొంతమంది ఈ చేసినటువంటి దురాగతాలు ఇలా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కేసీఆర్ తప్పు చేయకపోతే కమిషన్ ముందుకు ఎందుకు హాజరు కావడం లేదని అటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు, అదేవిధంగా ఇతర సంబంధించిన కమిషన్ ఎందుకు రావడం లేదు అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. పిసిసి సంబంధించినటువంటి ఎంపిక విషయంలో ఢిల్లీలో అసలు ఆ చర్చ జరగలేదు. కేవలం 2-3 నిమిషాలు మాత్రమే జరిగింది తప్ప ఇప్పుడు పార్టీకి ఆ విషయంలో ఇప్పుడు ఇంకా స్పష్టత రాలేదు. మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఉమా, రైట్, థ్యాంక్ యూ సాదిక్.